హలో అందరికీ. ఈ ఒక్కరోజు మన కిచెన్కి సెలవు ఇచ్చేసి అలా బయటికి వెళ్ళి 3 ఇయర్స్ వచ్చేద్దాం వచ్చేయండి. ఈరోజు మేము మా సరౌండింగ్లో ఉన్న ప్లేస్ అలా చూడడానికి అలా బయటికి వెళ్ళామన్నమాట. ఈవినింగ్ టైంలో ఎటు చూసినా కొండలతో, అలాగే ఆ కొండ మధ్యలోంచి ఎప్పుడు నిరంతరంగా పారే జీవనదులు కూడా ఉంటాయి. అలా ఉత్తగా ఏం కూర్చుంటామని చెప్పేసి మేము వచ్చేటప్పుడు మాతో పాటు అందరికీ ఐస్ క్రీమ్స్ తీసుకొని వచ్చామన్నమాట. పిల్లలకి తీసి ఇచ్చేసి నేను అక్కడ కూర్చొని తింటున్నాను. కూల్గా కూర్చొని ఐస్ క్రీమ్ తింటున్నాం, కానీ నాకైతే లోపల భయం వేస్తుంది. ఎందుకంటే మేము ఉండే ప్లేస్లో అక్కడక్కడ చిరుతలు కూడా తిరుగుతుంటాయి. అందుకని చెప్పేసి ఇక్కడ పక్కనే ఉన్న గుడిసెలు ఉన్నాయి కదా, పూరి గుడిసెలు, అక్కడ ఆపి బండి కూర్చున్నాం అనమాట. మా బావ అంటున్నాడు ఇటు పక్క చిరుతలు అవేమి రావు అని చెప్పేసి అంటున్నాడు, కానీ నా భయం నాది. ఇక్కడ ఉండే పూరి గుడిసెలు మట్టితో చేసుకుంటారు. మట్టితో అసలు బయట నుంచి ఒక్క చిన్న పురుగు కూడా లోపలికి వెళ్ళకుండా అంత నీట్గా ఉంటుంది ఇక్కడ ఉండే పూరి గుడిసెలు. ప్రస్తుతం వాటర్ తక్కువగా ఉంది. వర్షాలు పడే టైంలో మాత్రం అసలు ఈ నదుల పక్కకు కూడా రారు ఎవరు, ఎందుకంటే అంత ఘోరంగా ఉంటాయి, వాటర్ ఎక్కువగా పారుతూ ఉంటాయి. హిమాచల్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయి, అలాగే దాంతోపాటు క్లౌడ్ బరస్ట్లు కూడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి కదా. అందుకని చెప్పేసి కొంచెం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటారనమాట, ఇక్కడ నదుల సైడ్ ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి. హిమాచల్ చూడడానికి చాలా బాగుంటుందండి. లొకేషన్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. అలాగే ఈ కొండలను వచ్చేసి శివాలిక్ పర్వతాలు అంటారు. మా ఎదురుగా నేను ప్రస్తుతం చూపిస్తున్న ఈ కొండ ఉంది కదా, అది మొత్తం రాయే. అక్కడక్కడ మట్టి ఉంది. ఆ మట్టి ఉన్న ప్లేస్లో మాత్రమే గడ్డి మొలిసింది, చూసారా. నా బ్యాక్ సైడ్ వెళ్తున్నారు కదా, వాళ్ళు వచ్చేసి ఇందాక నేను చూపించిన ఇంట్లో నుంచి వెళ్తున్నారు. మేము ఇక్కడికి వచ్చి 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు వచ్చామన్నమాట ఇలా లొకేషన్ చూడడానికి. ఇది వచ్చేసి మా పక్కనే ఉన్న ఒక ఊరు. ఆ ఊరిలో వచ్చేసి ఎక్కడ ఏమేమి ఉంటాయని చూపిస్తున్నాడు. ఇది వచ్చేసి ఆ ఊరికి సంబంధించిన టెంపుల్. అక్కడే పెద్ద రావి చెట్టు కూడా ఉంది. ఈ ఊరిలో మా బావకి తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా పలకరించారనమాట మంచిగా. ఎంతైనా పల్లెటూరే అండి. చూసారా వాళ్ళు ఎంత బాగా కూర్చొని జోలు పెట్టుకుంటున్నారు. మన ఊర్లలో తప్ప బయట ఎక్కడ చూడలేము మనం అసలు. ఆ సిటీస్లో అయితే ఈ సీన్ అసలు చూడలేము. ఇల్లు నేను ఇందాక అన్నాను కదా మట్టితో చేస్తారని చెప్పి, ఇది చూడండి ఎంత బాగా చేశారు. ఇక్కడ రాళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రాళ్ళతోనే పేర్చుతారు గోడలో మ్యాక్సిమం. అలాగే ఇక్కడ పొలం సాగు చేసుకోవడానికి కూడా ప్లేన్ ఏరియా ఎక్కువగా ఉండదు. ఎంతో కొంత ఉంటే ఇంటి ముందరనే చెట్లు వేసుకొని వాళ్ళ ఇంటి వరకే కూరగాయలు పండించుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ ధాన్యం కంటే ఫ్రూట్స్ తోటలు ఎక్కువగా ఉంటాయి. ప్లమ్, అలాగే యాపిల్స్, అలాగే మ్యాంగోలు, ఇలా తోటలు ఉంటాయన్నమాట. పండ్ల తోటలు మాత్రమే పెట్టుకొని వాళ్ళు బిజినెస్ లాగా చేసుకుంటూ ఉంటారు. అలాగే సిమ్లా చూడడానికి ఎంత అందంగా ఉంటుందో అంతే డేంజరస్గా కూడా రోడ్లు కూడా ఉంటాయి. డ్రైవింగ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ వస్తే. చూసారు కదా, ఒక పక్క కొండ ఉంటుంది, మరో పక్క లోయ ఉంటుంది, మధ్యలో రోడ్డు ఉంటుంది. కొంచెం స్లిప్ అయినా కానీ పడిపోతాం కిందికి. ఇక్కడ ఎక్కువగా యాక్సిడెంట్లు కూడా జరుగుతుంటాయి కాబట్టి సిమ్లా వచ్చే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మధ్యలో ఒక దగ్గర బండి ఆపుకొని కూల్ డ్రింక్స్ తీసుకొని తాగాము. ప్రస్తుతం మేమున్న ప్లేస్లో 2024లో క్లౌడ్ బరస్ట్ జరిగి ఇక్కడ మొత్తం బ్రిడ్జ్ మొత్తం కూలిపోయిందనమాట. ప్రస్తుతం మేము ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తున్నాము. అప్పుడు జరిగిన క్లౌడ్ బరస్ట్కి ఇప్పటికీ ఇంకా ఇక్కడ వర్క్ జరుగుతూనే ఉంది. అక్కడ మొత్తం పడిన బ్రిడ్జ్ ఒక్కటి సెట్ చేశారు, తర్వాత మొత్తం వర్క్ ఇంకా జరుగుతూనే ఉంది. అక్కడ మొత్తం పడిన రాళ్ళు అవన్నీ సెట్ చేసే పనిలో ఉన్నారు, జేసీబీలు పెట్టేసి. ఇక్కడ పక్కనే కొంచెం వాటర్ ఉంది అని చెప్పేసి మేము పక్కకి వెళ్ళి మా పిల్లల్ని కాసేపు ఆడిపించుకున్నాం. కొంతమంది వచ్చేసి అయితే ఇక్కడ వాటర్ తాగేసి వెళ్ళారు. సో మేము కూడా వెళ్ళి వాటర్ తాగేసాము. మా బావ వాటర్ తాగేసి ప్రశాంతంగా వెళ్ళి అక్కడ నించున్నాడు. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్న రాళ్ళన్నీ క్లౌడ్ బరస్ట్ వల్ల వచ్చి ఇక్కడ పడిపోయినాయి. ఆ క్లౌడ్ బరస్ట్ జరిగినప్పుడు అయితే ఒక 2 ఊళ్ళు కొట్టుకుపోయినాయండి. అసలు నైట్కి నైటే అదంతా జరిగిపోయింది.
అదైతే చాలా బాధాకరం. ఒక 2 ఊళ్ళు నైట్‌కే మొత్తం కొట్టుకుపోయినాయంటే అది ఎంత బాధ అండి అసలు. మేమైతే వాటర్ తాగేసి అక్కడి నుంచి బయలుదేరాము. అలాగే మేము పాలు తీసుకునే అంకుల్ దగ్గరికి వెళ్ళిపోయాము. అలాగే డైరెక్ట్ పాలు తీసుకోవడానికి. ఇది వచ్చేసి అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళే రూటు. అంకుల్ వాళ్ళ ఇల్లు కూడా నేను వీడియో తీసి పెట్టాను, మన ఛానల్లో ఉంది, చూసేయండి. అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంటి దగ్గర లేరనమాట. ఇలా పక్కనే పొలం ఉంది కదా, పొలంలో పని చేసుకుంటూ ఉంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడి అలాగే కూరగాయలు తీసుకొని పాలు తీసుకొని రిటర్న్ వెళ్ళిపోయామన్నమాట. మీరు మాత్రం వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.